హైదరాబాద్ గ్లోబల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఓ మహిళ చనిపోవడంతో బంధువులు విధ్వంసానికి తెగబడ్డారు. డాక్టర్ల నిర్లక్ష్యమే చావుకు కారణంతో ఆసుపత్రిలో ఫర్నిచర్ను విరగొట్టారు బంధువులు. కిటికీల అద్దాలను పగలగొట్టారు. దీంతో గ్లోబల్ ఆసుపత్రి ఆవరణలో ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారిపోయింది వాతావరణం. ఛాతీలో నొప్పి రావడంతో నిన్న సాయంత్రం షమీన్ బేగం లక్కీకపూర్లోని గ్లోబల్ ఆసుపత్రిలో చేర్పించారు కుటుంబ సభ్యులు. అయితే చికిత్స పొందుతూ ఆమె చనిపోయింది. దీంతో డాక్టర్ల నిర్లక్ష్యం వల్లే చనిపోయిందని ఆరోపిస్తూ ఆందోళన దిగారు మృతురాలి కుటుంబ సభ్యులు. విధ్వంసానికి తెగబడ్డారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆసుపత్రి వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు. రైలు ప్రయాణికుల్ని మోసం చేస్తున్న ఆడ కిలాడీల గ్యాంగ్ రైల్వే పోలీసులకు చిక్కింది. జంట నగరాల్లోని రైల్వే స్టేషన్లో తిరుగుతూ బుకింగ్ కౌంటర్లతో పాటు రైళ్లలో ప్రయాణికుల బ్యాగులను కాజేస్తోంది కర్ణాటకకు చెందిన ఈ గ్యాంగ్. అందంగా తయారై రైల్వే స్టేషన్కు వచ్చే గ్యాంగ్ సభ్యులు ప్రయాణికులను మాటల్లో దింపి వాళ్ల బ్యాగుల్లోని విలువైన వస్తువుల్ని కాజేస్తున్నారు. కర్ణాటకకు చెందిన దుర్గమ్మ, శారద, జ్యోతి, భాగ్య హైదరాబాద్లోని నివాసం ఉంటూ చోరీలు చేశాక మకాం మారుస్తున్నట్టు విచారణలో తేలింది. ఈ గ్యాంగ్ నుంచి 44 తులాల బంగారం స్వాధీనం చేస్తున్నారు రైల్వే పోలీసులు. వీళ్లపై ఇప్పటికే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో 6 కేసులు నమోదైనట్టు తెలిపారు అధికారులు. కొంతమంది ప్రయాణికుల వద్ద కూర్చొని వాళ్ళని మాయమాటలు చెప్పి వాళ్ళ దగ్గర నుండి కంటిన్యూస్గా కొన్ని ఆభరణాలు దొంగలిస్తున్నారని మా కంప్లైంట్లు వచ్చాయి. దాన్ని మేము ఛాలెంజ్గా తీసుకొని ఆర్పిఎఫ్ వాళ్ళ యొక్క టీం వారి యొక్క ప్రోద్బలం సహకారంతో మరియు మా టీం డిఎస్పీ గారి ఆధ్వర్యంలో రాజేంద్ర ప్రసాద్, ఇన్స్పెక్టర్ ఆదిరెడ్డి, ఎస్ఐ ప్రమోద్ కుమార్ వారి యొక్క టీం పీసీసీ కలుపుకొని మేము ఒక ప్లాన్ వేసి దానికి అనుగుణంగానే ఈ ట్రైన్లో ప్రతినిత్యం దొంగతనాలకు పాల్పడే 4 మేము పట్టుకోవడం జరిగింది. వీళ్ళని విచారిస్తే వీళ్ళు కర్ణాటక జిల్లాలకని వారిని తేలింది. వీళ్ళ నుండి మేము దాదాపు 14,50,000 రూపాయల వస్తువులని రికవర్ చేశాం. వీరు దాదాపు 6 కేసెస్లో మా నేరాన్ని ఒప్పుకోవడం జరిగింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అసరావుపేటలో పట్టపగలే దొంగలు రెచ్చిపోయారు. బత్తుల వారి వీధిలోని రామస్వామి ఇంట్లోకి చొరబడ్డ దొంగలు బీరువా తాళాలు పగలగొట్టి బంగారం ఎత్తుకెళ్లారు. బయట నుంచి ఇంటికి వచ్చిన రామస్వామి కుటుంబం ఇంట్లో వస్తువులన్నీ చిందరవందరగా పడి ఉండటంతో షాక్ అయ్యారు. దొంగతనం జరిగిందని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితులు 7 తులాల బంగారం, 2 లక్షల పైగా నగదు దొంగలు ఎత్తుకెళ్లారని తెలిపారు. డాగ్ స్క్వాడ్తో పాటు క్లూస్ టీంను రప్పించి దొంగలకు సంబంధించి కీలక ఆధారాలు సేకరించారు పోలీసులు. 11 గంటలకు మేము షాప్ కాడికి వెళ్ళానండి, డోర్ వేసుకొని వెళ్ళి వచ్చిన కంటే మళ్ళీ నేను 12:30 టైం వచ్చేసరికి
నాకు ఇంటికాడ తలుపులు ఓపెన్ చేసిన కనపడిందండి. కొంచెం డౌట్ వచ్చి ఏంటంటే డౌట్ అని చెప్పి లోపలికి వెళ్ళేసరికి బీరువాన్ని ఓపెన్ చేసేసి కనపడిపోయిందండి. అవి వచ్చిన తర్వాత నేను ఐదు లోపల వెళ్ళి చూసుకుంటే 2,50,000 వరకు క్యాష్ అండి, ఒక 7 తులాల సుమారు బంగారం అవి కనపడతలేదండి. దానికి మా మిస్సెస్ హైదరాబాద్ వెళ్ళిందండి. వచ్చిన తర్వాత శ్రీగారికి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాను. మంచిర్యాల జిల్లా పరువు హత్య కేసు విచారణలో భయంకర నిజాలు వెలుగు చూస్తున్నాయి. కుటుంబ సభ్యులంతా ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత అనురాధన పథకం ప్రకారం హత్య చేశారు. ఇదే విషయాన్ని పోలీసులు విచారణలో కూడా అంగీకరించారు నిందితులు. అనురాధను చంపాలని ముందే నిర్ణయించుకున్నామని చెప్పాడు ఆమె తండ్రి సత్తన్న. ఇందులో భాగంగానే పొలం దగ్గరకు ఆమెను తీసుకెళ్లామన్నాడు. హత్యకు ముందు అనురాధన తల్లితో మాట్లాడించామని, తర్వాత తాను గొంతు నిలిమి చంపానని చెప్పాడు కసాయి తండ్రి సత్తన్న. హత్యకు తన కొడుకు కూడా సహకరించాడని పోలీసులు విచారణలో అంగీకరించాడు సత్తన్న. హైదరాబాద్లోని ఎన్జీఆర్ఐలో పనిచేస్తున్న నక్క వెంకట్రావును ఛత్తీస్గఢ్ పోలీసులు అరెస్ట్ చేశారు. మావోయిస్టులకు పేలుడు పదార్థాలు సరఫరా చేస్తున్నారనే సమాచారంతో అతను అదుపులోకి తీసుకున్నారు. 2016-2017లో మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యులతో నక్క వెంకట్రావు సమావేశమైనట్లు అనుమానిస్తున్నారు పోలీసులు. మావోయిస్టుల నెట్వర్క్ ను పటిష్టపరిచే విషయంలోనూ ఇతను కీలక పాత్ర పోషించాడని భావిస్తున్నారు. వెంకట్రావు సోదరుడు పౌర హక్కుల సంఘంలో క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు. అర్బన్ నక్సలిజం విస్తరణలోనూ వెంకట్రావు పాత్ర ఉందన్నది పోలీసుల అనుమానం. లారీని బైక్ ఢీకొట్టిన ఘటనలో మంటలు చెరిగిన ఓ బీటెక్ విద్యార్థి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. బైక్పై ప్రయాణిస్తున్న మరో వ్యక్తి తీవ్ర గాయాలతో ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్నారు. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం ఎడ్లబంజర్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఎడ్లబంజర్ గ్రామం నుంచి ధాన్యం లోడ్తో ప్రధాన రహదారిపైకి వస్తున్న లారీని కొత్తగూడెం నుండి విఎం బంజర్ వైపు వస్తున్న బైక్ ఢీకొట్టింది. అయితే లారీ డీజిల్ ట్యాంక్ పగిలిపోవడంతో మంటలు చెలరేగాయి. దీంతో బీటెక్ విద్యార్థి మృతి చెందాడు. బైక్పై ఉన్న భార్గవ్ స్థాయికి తీవ్ర గాయాలయ్యాయి. కాగా వీరిని లంకపల్లి గ్రామానికి చెందిన యువకులుగా గుర్తించారు. భార్గవ్ మత్స్యశాఖలో ఏఎఫ్ఓగా పనిచేస్తుంది. అసలే చలికాలం, దీంతో గూడు లేక రోడ్లపై కాలం వెళ్లదీసే వాళ్లకు నరకం కనిపిస్తుంది. ఇటువంటి వాళ్ల పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో నైట్ షెల్టర్ను ప్రారంభించారు ఎమ్మెల్యే జోగురామన్న, కలెక్టర్ దివ్య. ఏ ఆశ్రయం లేక బస్టాండ్లు, రైల్వే స్టేషన్లో బిక్కుబిక్కుమంటూ చెలలో ఇబ్బంది పడే వాళ్లకు షెల్టర్ ఇవ్వాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు కలెక్టర్. దీంతో షెల్టర్ను ఏర్పాటు చేయడంతో ఒక పర్యవేక్షణను కూడా నియమించారు అధికారులు. రేపు అనంతపురం జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటించడంతో ఏర్పాట్లను మంత్రులు కాలువ శ్రీనివాసులు, పరిటాల సునీత పరిశీలించారు. ధర్మ పోరాట దీక్షలో భాగంగా అనంతపురంలో బహిరంగ సభ ఏర్పడుతున్నారు. రాష్ట్రానికి ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా కేంద్ర ప్రభుత్వం నెరవేర్చలేదని, పైగా ఇచ్చిన నిధులను కూడా వెనక్కి తీసుకుందని విమర్శించారు మంత్రులు. ఏపీపై కేంద్రం ప్రదర్శిస్తున్న వివక్షను ఈ సభా వేదిక నుంచి ఎండగడతామన్నారు నేతలు. ఈ సభకి రావాలని ప్రత్యేకంగా నేను అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే ఇది కేంద్రానికి మన రాష్ట్రానికి కూడా పోరాటం జరుగుతుంది కాబట్టి కేంద్రం పెద్దలు కూడా చాలా వరకు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సీఎం అయినప్పుడు ఈ రాష్ట్రానికి బాగా డెవలప్ చేస్తాం, ఈ రాష్ట్రానికి కూడా చాలా నిధులు ఇస్తామని ఆ రోజు చెప్పిన మాట ఈరోజు నిలబెట్టుకోలేదు. కాబట్టి దానికే ఈరోజు మనము కేంద్రం మీద పోరాటం చేయడానికే ఈ ధర్మ పోరాటం కూడా మనం చేస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా
ఈ సభకు రావాలని ప్రత్యేకంగా మరొకసారి నేను అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాను. మా నిరసనని, మా బాధని, ఆవేదనని, మా ఆగ్రహాన్ని తెలియజెప్పే వేదికగా ఈ ధర్మ పోరాట సభ ఉండబోతా ఉంది. తీవ్రమైన నిర్లక్ష్య వైఖరి వల్ల హక్కుగా రావాల్సిన నిధులు మనకు రావడం లేదు. విభజన చట్టంలో పేర్కొన్న అంశాలు ఈరోజు అమలు కాని కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్యాయమైపోతా ఉంది. కాబట్టే ఈరోజు కేంద్రం మీద మేము ధర్మ పోరాటం చేస్తూ ఉన్నాం. విభజన కష్టాలున్న విద్యారంగానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు. 4,880 కోట్ల రూపాయలతో ప్రభుత్వ విద్యా సంస్థల్లో కార్పొరేట్ తరహా మౌలిక వసతులు ఏర్పాటు చేస్తామన్నారు మంత్రి గంటా శ్రీనివాసరావు. తిరుపతిలో విస్తృతంగా పర్యటించిన మంత్రి ఎస్వీ జూట్ పార్క్ సమీపంలో డిఎస్సి పరీక్షా కేంద్రాన్ని పరిశీలించారు. అనంతరం శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల వల్ల ప్రభుత్వ విద్యా సంస్థల్లో పిల్లల సంఖ్య పెరుగుతోందన్నారు. మునుపెన్నడూ లేని రీతిలో 1,75,000 మంది విద్యార్థులు ప్రైవేటు విద్యా సంస్థల నుంచి ప్రభుత్వ విద్యా సంస్థల్లో చేరారని తెలిపారు. రానున్న రోజుల్లో రాష్ట్రంలోని అన్ని మహిళా కళాశాలలను పద్మావతి విశ్వవిద్యాలయం పరిధిలోకి తీసుకొస్తామన్నారు గంటా. మొట్టమొదటిసారిగా ఇంత పెద్ద సంఖ్యలో అభ్యర్థులు డిఎస్సి ఎగ్జామినేషన్లో పాల్గొనడం ఇదే ఫస్ట్ టైం. 6,08,942 మంది మొత్తం 7,902 పోస్టులకు గాను మొత్తం అప్లై చేసుకున్నారు. ఈరోజు మార్నింగ్ ఒక సెషన్, అలాగే ఈవినింగ్ ఒక సెషన్ మొత్తం జరిగింది. జిల్లాల వారీగా కూడా దాదాపు 90% అభ్యర్థులు ఈ ఎగ్జామినేషన్స్లో పాల్గొన్నారు. ఎక్కడా కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మొత్తం చాలా స్మూత్గా ఎగ్జామినేషన్స్ అన్ని కూడా జరిగినాయి. నేను స్వయంగా తిరుపతిలో ఒక సెంటర్, ఏదైతే టీసీఎస్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ సెంటర్ ఉందో, దాదాపు 1000 మంది అభ్యర్థులు అక్కడ ఆ సెంటర్లో ఎగ్జామ్కి రాస్తా ఉన్నారు. అక్కడ వెళ్ళి స్వయంగా చూడటం జరిగింది. ఇది ఒక ప్రిస్టేజియస్ ఎగ్జామినేషన్ కాబట్టి ఎక్కడ ఎటువంటి ఇన్సిడెంట్స్కి స్కోప్ లేకుండా అన్ని ప్రికాషన్స్ తీసుకొని, ఓ పక్క కంప్యూటర్స్ రిపేర్లు వచ్చినా కూడా స్టాండ్ బై సపోర్టింగ్ కంప్యూటర్స్ కానీ, అలాగే పవర్ బ్యాకప్ కానీ, అలాగే ఇతర ఇవన్నీ కూడా సపోర్టింగ్ సిస్టమ్ పెట్టుకుని ఎగ్జామినేషన్స్ అన్ని కూడా ఆన్లైన్లో కండక్ట్ చేయడం జరిగింది. ఇది 90% మొత్తం పిల్లలందరూ కూడా ఈ ఎగ్జామినేషన్లో పార్టిసిపేట్ చేశారు. అలాగే ఈసారి ప్రత్యేకంగా మన రాష్ట్రంలోనే కాకుండా పక్కన ఒరిస్సా, అలాగే బెంగళూరు, చెన్నై, హైదరాబాదు ఇటువంటి 2 కోట్ల రూపాయల ఎంపీ నిధులతో ఏర్పాటు చేసిన క్యాన్సర్ సంచార వైద్యశాలను రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రారంభించారు రాజమండ్రి ఎంపీ మురళీమోహన్. ఈ వాహనం ఏర్పాటు ద్వారా నా చిరకాల వాంఛ నెరవేరిందని అన్నారు. రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని అన్ని గ్రామాల ప్రజలకు సంచార వైద్యశాల ద్వారా ఆయా గ్రామాల్లోని ఉచిత వైద్యం పొందే అవకాశం ఈ వాహనం ద్వారా లభిస్తుంది. బ్రెస్ట్ క్యాన్సర్కు ప్రత్యేకంగా వైద్యం అందిస్తామన్నారు ఆయన. ముఖ్యంగా ఈ రోజున పేదవాళ్లలో, మధ్యతరగతి వాళ్లలో చూసుకుంటే ఏమైనా ఇలాంటి అనుమానాలు వచ్చినప్పుడు హాస్పిటల్కి వెళ్ళి ఇవన్నీ చేయించాలి, టెస్టులు అంటే డబ్బులు ఎక్కడున్నాయి, చాలా ఉంది, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఇంతంత డబ్బు ఏం చేస్తాం, తర్వాత చూద్దాంలే అని అనుకుని చాలామంది పక్కకి నెడుతూ ఉంటారు. ముఖ్యంగా ఈ వ్యాన్ను బ్రెస్ట్ క్యాన్సర్కి సంబంధించింది మేజర్గా ఇది. ఎందుకంటే వాళ్ళ ఆడవాళ్ళకి చాలామందికి బ్రెస్ట్ క్యాన్సర్ అనేది వస్తుంది. ఈ బ్రెస్ట్ క్యాన్సర్ ఎందుకు వస్తుంది అనేది చాలామందికి తెలియదు. మేము ఇచ్చే కాగితాల్లో కూడా దీంట్లో ఈ సిమ్టమ్స్ ఏమిటి, ఇలాంటి సిమ్టమ్స్ వచ్చినప్పుడు ఏం చేయాలి అనేది కూడా మేము ప్రింట్ చేసి ఇస్తున్నాం. ఇది అలా ఇవ్వటం మూలంగా వాళ్ళు ఇక్కడికి వచ్చి పరీక్ష చేయించుకుంటే వాళ్ళకి క్యాన్సర్ ఉందా లేదా అనేది ఇక్కడ పరీక్ష చేసి వెంటనే చెప్పేటానికి అవకాశం ఉంది. ఒకవేళ క్యాన్సర్ ఉందంటే ఏ స్టేజ్లో ఉంది కూడా తెలుస్తుంది. ఆ తర్వాత హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ట్రీట్మెంట్ ఎలా చేయాలి, ఆరోగ్యశ్రీ ద్వారా చేయడానికి వీలుందా, లేకపోతే అది ఇది లేదు కుదరదు అనుకుంటే హాస్పిటల్లో వాళ్ళు కూడా డాక్టర్లను అడిగి సగం ధరకే ట్రీట్మెంట్ చేసేటట్టుగా ఉండేటట్టుగా చేస్తేనే ఉపయోగం ఉంటుంది. గుంటూరు జిల్లా బాపట్లలో నవకోటి జప పూర్ణాహుతి కార్యక్రమం ఘనంగా జరిగింది. బాపట్లలోని కోన కళాక్షేత్రంలో దీన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా భూగర్భ సమాధి ధ్యానం చేశారు భక్తులు. పాపను దుప్పటేసుకోండి, మళ్ళీ చల్లదనం ముందు చాపేసుకున్న తర్వాత దుప్పటేసుకోండి.
భూగర్భ సమాధి ధ్యానం కోసం వరుసగా గుంతలు తవ్వారు. భక్తులు ఒక్కొక్కరు ఒక్కో గుంతలో దిగి సమాధి ధ్యానం చేశారు. గుంతలో దిగిన తర్వాత పైన గల తలుపులతో గుంతను మూసివేశారు. అనంతరం దానిపై వస్త్రాన్ని కప్పి పైన మట్టి పోశారు. దాదాపు గంట పాటు భక్తులు లోపలే ఉండి ధ్యానం చేశారు. ఇదిలా ఉండగా నవకోటి జప పూర్ణాహుతి మహాయజ్ఞంలో పాల్గొన్న కొంతమంది భక్తులు ఉద్వేగానికి లోనయ్యారు. అయితే ఎట్టకేలకు ధ్యానాన్ని నిర్విఘ్నంగా పూర్తి చేశారు. మీరు బ్యారికేడ్ వెనక్కి వెళ్ళి లాక్కోండి. బ్యారికేడ్ వెనక్కి వెళ్ళండి. ధ్యానం వల్ల సకల శుభాలు జరుగుతాయని ఆధ్యాత్మికవేత్త లక్ష్మీకాంత్ అన్నారు. మనసు నిర్మలంగా ఉంటుందన్నారు. ధ్యానం చేయడం తమకు సంతృప్తినిచ్చిందని భక్తులు చెప్పారు. క్షుద్ర పూజలు చేస్తున్నారనే నెపంతో తండ్రి కొడుకులపై దాడికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తూర్పుగోదావరి జిల్లా పత్తిపాడులో ఈ నెల 16 ఈ ఘటన జరిగింది. రాజేశ్వరరావు అతని కొడుకు రాజ్ కుమార్ పై అదే గ్రామానికి చెందిన గెద్దాడ రాజు అతని కుటుంబ సభ్యులు దాడి చేసి కాళ్ళు చేతులు విరిచేశారు. మాట్లాడాలని వెంటనే తండ్రి కొడుకులను తీసుకెళ్లి అమానుషంగా ప్రవర్తించినట్టు బాధితుల కుటుంబ సభ్యులు చెబుతున్నారు. దీంతో కేసు నమోదు చేసి పరారీలో ఉన్న నిందితుల కోసం వెతుకుతున్నారు పోలీసులు. వృత్తిపరంగా వడ్రంగి అయిన రాజేశ్వరరావు వయసు మీరడంతో చిన్న చిన్న రుగ్మతలకు రక్షారేఖలు కడుతున్నాడు. ఈ క్రమంలోనే గెద్దాడ రాజు భార్య అనారోగ్యంతో బాధపడుతుందని రాజేశ్వరరావుని ఇంటికి పిలిపించి రక్షరేఖ కట్టించారు. అయితే తన భార్య ఆరోగ్యం కుదురుపడిందని చెప్పి ఇంటికి తీసుకెళ్లిన రాజు బంధువుల సాయంతో చేశాడని రాజేశ్వరరావు చెబుతున్నాడు. తండ్రి కొడుకులను ఇనుప చువ్వలతో కట్టడంతో 2 కాళ్ళు చేతులు విరిగిపోయాయి. అలాగే వాళ్ళ దంతాలను సైతం పీకేశారు నిందితులు. ప్రస్తుతం బాధితులిద్దరూ కాకినాడ జీహెచ్లో చికిత్స పొందుతున్నారు. నిందితుల్ని కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు బాధితులు.